బుజ్జి మన కోసం ఏదో తెచ్చిందంట, చూద్దాం. మీ ఫ్యాన్స్ ఇచ్చినారు. యాక్చువల్లీ కొన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల ఆశిష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని రివీల్ చేయలేకపోయాను. సో ఫైనలీ మన ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ అయిపోయింది. ఈ టైంకి అప్లోడ్ అయింది. సో మళ్ళీ మీకు ఈ వీడియో వచ్చేంత వరకు ఇది సెకండ్ బ్లాగ్ అవుతుంది. ఇప్పుడు మట్టుకు అయితే 1 hour అవుతుంది అప్లోడ్ అయ్యి. మంచి వ్యూవర్షిప్ అయితే ఉంది. లెట్స్ సీ, ఇవాళ రోజు మొత్తం చూసి సాయంత్రం ఆ కమెంట్స్ అన్ని చదివి దానికి తగ్గట్టు రిప్లై ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే. సో స్నానం చేయడం అయిపోయింది. గుడికి వెళ్ళేసి దేవుడికి దండం పెట్టుకొని వద్దాం. కాలనీలోనే ఒక టెంపుల్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నా ఆ టెంపుల్కి. అంటే ఈ కాలనీకి వచ్చి మేము ఎగ్జాక్ట్లీ 1 month అవుతుంది ఇక్కడికి షిఫ్ట్ అయ్యి. సో టెంపుల్ ఎలా ఉందో చూద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ప్రసాదం కొంచెమే ఇచ్చారు గైస్. ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బాయ్. ఇంటికి వచ్చేసిన అన్నమాట. ఇప్పుడు టిఫిన్ చేసి మళ్ళీ రైటింగ్ పైన కూర్చోవాలి. లెట్స్ గో. ఇంకా చేసిన చపాతీ. థ్యాంక్స్ ఫర్ ది చపాతీ. షీరో ఏది పడితే తింటావారా? తింటున్నాం అనేసి ఆ గిన్నెని తీసుకొని మా ముంగడికి వచ్చి ఆడుతున్నాడు. అవో ఆయనకంట ఫుడ్ అంటే పెట్టు మమ్మీ, మనం తింటున్నాం అని ఆయనకు పెట్టట్లేదు. స్టూల్ కింద కూర్చుంటే ఎట్లా పండుకుంటున్నావు నీట్గా? చలో లెట్స్ స్టార్ట్ ది వర్క్. చలో. అసలు మా అక్కకి ఆఫీస్ సెటప్ ఇది. సో అక్కడ కెమెరా ఉంది. నేను ఏం చేసినా కూడా ఆమెకు డిస్టర్బెన్స్ అవుతుంది. పక్క నుండి చాలా సతాయిస్తున్నా. ముందు సతాయించే స్కోప్ ఉండకపోతుండే, నేను ఈమె పక్కన ఉండకపోతుండే కదా. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తునేటప్పుడు తినని డిస్టర్బ్ చేస్తుంటే అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి సిస్టర్స్ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేసేటప్పుడు, వాళ్ళని కొట్టేటప్పుడు మస్తు మజా వస్తుంది కదా. ఇప్పుడు మా అక్కను కొట్టేటప్పుడు కానీ, మా అక్క నన్ను కొట్టేటప్పుడు కానీ బ్లాగ్స్ తీసి పెడదాం అనుకుంటున్నా. ఒకసారి చూసి నవ్వుకోండి. వీడి పేరు షీరో, మినీ షీరో. వీడి పేరు షాడో. ఇది ఆశిష్ షాడోది బొమ్మ, నేనే కొట్టేసిన. అండ్ వీడి పేరు బన్నీ. ఇది క్యూట్ ర్యాబిట్. నాకు ర్యాబిట్స్ అంటే ఇష్టం. సో అందుకే పందిది పంది. అదో ఎట్లా పడితే అట్లా కొత్తు. మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? గ్రేట్ యూట్యూబర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, కాంటెంట్ క్రియేటర్, వ్లాగర్, ఫ్యాషన్ వీడియోస్ చేసే క్రియేటర్ అండ్ ఇంకా ఆర్టిస్ట్. పెయింటింగ్స్ చేస్తుంది, ఆర్ట్స్ చేస్తుంది, వాల్ పెయింటింగ్స్ చేస్తుంది, తంజావూరు పెయింటింగ్స్ చేస్తుంది. అమ్మో వాట్ నాట్ ఇవన్నీ చేస్తుంది. సో తిన పేరు సృజన. అందరికీ పబ్లిక్కి మాత్రం సుజ్జీ అని కనిపించేటట్టే చేస్తుంది. సో తన పేరు సుజ్జి. తన ఇన్స్టాగ్రామ్ ఐడి సుజ్జి అని ఉంటుంది. 3-4 పేజీలు మెయింటైన్ చేస్తుంది. హంస అటైర్స్, సుజ్జి స్టోరీస్, అల్కనంద ఆర్ట్స్ అండ్ ఒక సుజ్జి అనే మెయిన్ పేజ్. ఇన్ని పేజీలు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అక్క? ఎట్లా అంటే అట్లా అయిపోతుంది. అంటే అన్ని ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. అన్ని హ్యాండిల్ చేస్తే టైం కుదరదని చెప్పి ఇంకా హ్యాండిల్ చేయట్లేదు. ప్రస్తుతానికి ఒక 4. మళ్ళీ యాక్టింగ్ ఎందుకు వచ్చావు? ఇన్ని గణం చేస్తూ యాక్టింగ్కి ఎందుకు వచ్చినావు? అంటే యాక్టింగ్కి ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను స్క్రీన్లో చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ నన్ను నేను చూసుకోవడం కోసం నేను యాక్టింగ్లోకి వచ్చా. అండ్ తర్వాత వచ్చాక తెలిసింది ఒక మీ అందరికీ కూడా నచ్చుతుంది నన్ను చూడడం అని. సో అలా వెళ్తూ ఉంది నా ప్రయాణం. ఓకే, వెయిటింగ్ ఫర్ తోటికోడలు సిరీస్. కుందన కోసం వెయిట్ చేస్తున్నా నేను మీ అందరిలానే. వచ్చేస్తుంది రైటింగ్ చేస్తున్నా. వచ్చేస్తుంది. సుజ్జి మన కోసం ఏదో తెచ్చిందంట, చూద్దాం. సుజ్జి మీ విష్ణుకి సున్నుండలు అంటే ఇష్టం గైస్. అందుకని మమ్మీ సున్ను పప్పు పంపించింది అనమాట. సో ఇది గ్రైండ్ చేసుకుని షుగర్ యాడ్ చేసి సున్నుండలు అయిపోతాయి. చాలా ఇష్టం విష్ణుకి అని తీసుకొని వచ్చాం. ఇదేమో నీ కోసం పంపించినారు కాజా. ఎవరు? ఇంత పెద్ద కాజా ఎప్పుడైనా చూసినారా? కాజా అజా ఇదేమి ఇంతుంది కాజా. అందుకనే కాజా నా చెయ్యి అంతుంది అక్క. బిగ్గెస్ట్ కాజా. ఇగో మమ్మీ కాజా చూడు ఎంత ఉందా. ఇగో నా చెయ్యి ఎంత ఉంది మమ్మీ.
థ్యాంక్ యూ సుజ్జి. మీ ఫ్యాన్స్ ఇచ్చినారు, తిని టేస్ట్ చేసి లవ్వే లవ్వే అంతా లవ్వే. పప్పు చేపల పులుసు. గుడ్డు గుడ్డు గుడ్డు, నేను గుడ్డే. బాయ్ అక్క. బాయ్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ మన్నే విష్ణువర్ధన్ బ్లాగ్స్లో మేము ముందుకు మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు సెలవు, టాటా. అట్లా కూర్చున్నావు, సారీ అట్లా తలకాయ పెట్టి కూర్చున్నావు. ఇది వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. ఏమైందిరా? ఇక దాచుకుంటున్నావా? ఏం కాదు, చూడు చూడు చూడు, ఏం కాదు ఏం కాదు. అయ్యా. సో కాజా తిందాం గైస్. ఎట్లుంది మాది? ఏంటో పెద్దగా ఉంది రా ఇది, మస్తు పెద్దగా ఉంది. షిరో తింటావా కాజా? షిరో మడత కాజా సేమ్ షిరో అని సైజ్ ఉంది అది. ఈవినింగ్ టైం 6 అవుతుంది. అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయింది, ఇంకొంచెం ఉంది. చిన్న పని ఉన్నది బయట, ఫ్రెండ్ది బర్త్డే, వాళ్ళతోటి కొంచెం గెట్ టుగెదర్ అయ్యి కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు రైటింగ్ వచ్చేద్దామని ప్లాన్. సో బాయ్. స్వాహ. ఏంద్రా ఇది? యాక్చువల్లీ కొన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల ఆశిష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని రివీల్ చేయలేకపోయాను. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయని. బట్ స్టిల్ బ్లాగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. వాడు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు దీని కింద రెస్పాన్స్ ఎలా ఉంటుందని. సో అది. సో కేక్ కటింగ్ అయిపోయింది, ఫ్రెండ్స్ తోటి మీటప్ అయిపోయింది, అందరితో ముచ్చట్లు వేయడం అయిపోయింది. ఆశిష్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. తన కేక్ కటింగ్ కంప్లీట్ చేసుకొని సో నెక్స్ట్ ప్లాన్కి వెళ్ళబోతున్నాము. అది బ్యాక్ టు హోమ్ అన్నమాట. అలా అయింది మన డే. సో రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా వ్లాగ్ చేయాలి. ఇప్పుడు ఈ వ్లాగ్ ఎడిట్ చేసి మిగతా కొంచెం రైటింగ్ వర్క్ ఉన్నది, అది కంప్లీట్ చేసి పడుకోబోతున్నాను. సో వ్లాగ్ చేయాలి అనే డేర్ తీసుకొని మాత్రం చేస్తున్నాను. మీరు దీన్ని ఎలా టేక్ ఓవర్ చేస్తారో నాకు తెలియదు. బట్ ఫస్ట్ వ్లాగ్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పెట్టిన 24 hours కూడా కాలేదు, 12 hours అవుతుంది రైట్ నౌ. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దట్ లవ్. ఇంకా ఇలానే మోటివేషన్ ఇస్తూ ఉంటే అలానే నేను కూడా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్, గుడ్ నైట్.